ప్రేక్షకులకు నమస్కారము. వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చాను. అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే టాపిక్ అదేనండి, పరిసరాల వాస్తు ప్రభావము, సహజ వాస్తు గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తి అవగాహన కల్పించాలి అనుకుంటున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పరిసర వాస్తు ప్రభావము, సహజ వాస్తు. స్థలమును కొనుగోలు చేయనప్పుడు స్వంతంగా పడమర, దక్షిణ, నైరుతి దిశలు మెరకగాను, తూర్పు, ఉత్తర, ఈశాన్యములలో పల్లముగా ఉండుట శుభదాయకము. అట్లున్న తరిమనలోన తూర్పు, ఉత్తర, ఈశాన్యములు పల్లముగా ఉండి విశేష శుభములు కలిగించును. ఇటు స్థలములందు లోన దక్షిణ, పడమర, నైరుతి దిశలు ప్రహరీలోన వెలుపల మెరకగాయుండి శుభములు కలిగించును. మన ప్రహరీలో ఫలస్థలములు, ఎత్తు పల్లములు రాష్ట్ర ప్రభుత్వముగాను, వెలుపల కేంద్ర ప్రభుత్వముగాను గుర్తించాలి. ముఖ్యముగా రాష్ట్రము, కేంద్రము ఒకే ప్రతిపాదన చేసిన దాని అమలు పకడ్బందీగా ఉంటుంది. మేలు గాని కీడు గాని తీవ్రంగా ఉంటుంది. మనము ఈశాన్యము బావి, ఈశాన్యము గేటు, చుట్టూ ప్రహరీ గోడలు, ఈశాన్యము తెరుప, నైరుతిలో మేడ వగైరా హంగులన్నీయు మానవ నిర్మితములు. వీటిని కృత్రిమ వాస్తుగా భావించాలి. అంటే మన చేతులతో చేయగలిగేది. నైరుతి, పడమర, దక్షిణ దిశలలో గుట్టలు, ఈశాన్యంలో కోనేరులు, జలాశయములు, తూర్పు, ఉత్తరము దిశలలో క్రమముగా పల్లము కలిగి ఉండుట సహజ ప్రకృతి. దీనినే మనము పరిసర వాస్తు అంటున్నాము. ఎంత శాస్త్రీయముగా గృహం నిర్మించినను, మనం నిర్మించిన తర్వాత మన స్థలానికి దక్షిణం వైపున్న వాళ్ళు చేపల చెరువు ఏర్పాటు చేసిన నాటి వాస్తు బలహీనతకు, దక్షిణము అపార్ట్మెంటులు కట్టి మెరక చేసిన విశేష వాస్తు బలమునకు ఫలితములు మార్పులు ఉంటాయి. పక్క స్థలము మనది కాదు కావున దాని కట్టడములు ఆపుట, కట్టించుట మన చేతులలో లేదు. వారికి ఎలా నచ్చితే అలా కట్టుకుంటారు. అట్టితరి ఆ నీరు కనబడని రీతిగా దక్షిణము మనమేం చేయాలంటే, దక్షిణము ప్రహరీ గోడను ఎత్తు చేసిన ఆ దోష తీవ్రత తగ్గును. పరిసర వాస్తు అన్నందుకు పరమశివ భక్తుడు రావణాసురుని లంకకు దక్షిణం విశేష దూరముతో సముద్రము, అట్లాగే పడమర విశేష దూరముతో సముద్రము, తూర్పు వాటి మీద తక్కువ విస్తీర్ణము సముద్రము, ఉత్తరము తక్కువ సముద్రము, తరువాత భారతదేశము ఉన్నది. అంటే సహజ వాస్తు బలము తక్కువగా ఉన్నది. లంకాపురిని మాయాబ్రహ్మ అంటే వాస్తు శాస్త్రమునకు మూల పురుషుడు చే నిర్మింపజేసి శివుడు తన భక్తుడగు రావణ బ్రాహ్మకు బహుమతిగా ఇచ్చినారని ప్రతీతి. అంతటి మహులచే నిర్మించుట వలననే దీనిలో ఈశాన్యము సింసుపా చెరువు, నైరుతిలో రావణ బ్రహ్మ భవనములు నిర్మాణము చేయుట వలన ముల్లోకములను జయింపగలిగినారు. అట్టి లంకా పట్టణమునందు అందము కొరకని ఈశాన్యము సింసుపా చెరువు సమీపమున అశోకవనము పెంచుట వలన శూర్పణఖకు ముక్కు చెవులు కోయబడుట సీతాపహరణకు దారితీసినది. లోగడ ఈ గ్రంథమున ఈశాన్యము దోషములున్న వికలాంగులు అగుదురని, వంశధనక్షేములు కలుగునని తెలుసుకుని ఉన్నారు. గమనించండి. ఇంతకు ముందు వీడియోలలో మీకు చెప్పి ఉన్నాను. సహజ ప్రకృతి సరిలేకున్నను మాయాబ్రహ్మ కృత్రిమ వాస్తు ప్రకృతి విశేషముగా కల్పించుట వలన ముల్లోకములను జయించగలిగినారు. ఈశాన్యము అశోకవనము అను కల్పిత ప్రకృతిలో మార్పు వలన అమిత మేధావి అయిన రావణుడు సీతాపహరణము చేసి సీతాదేవిని అశోకవనములో ఉంచినాడు. సీతాదేవి అనుమతి లేకుండా ఆ ప్రాంతములోనికి ఎవరినీ వెళ్ళవలదని ఆదేశించినారు. ఆ లంకా పట్టణంలో ఈశాన్యము సీతాదేవికి నివాసము కల్పించుట వలన ఈశాన్యము కొరవడినది. వాయువ్యము పెరిగి తమ్ముడు విభీషణుడితో భేదాభిప్రాయములు, తగవులు కలిగినవి. ఆగ్నేయము పెంపు వలన లంకాదహనము కలిగినది. ఈ దోషము చాలదన్నట్లు
ఉత్తరము వానరులచే నిర్మింపబడినది. వారధి వంశక్షయము, పరాజయములు, అపకీర్తులకు మూలమైనది. ఇంతకు నేను చెప్పునది ఏమిటంటే, మాయా బ్రహ్మ నిర్మించినను, రావణ బ్రహ్మ అంతటి చక్రవర్తులు నివసించినను, సహజ ప్రకృతి లోపమునకు కృత్రిమ వాస్తు వ్యతిరేకము వలన ఇంతటి ఘోర చెడు ఫలితములు కలిగినవి. మానవ మాతృలము మనమెంత గమనించగలరు. శ్రీరాములు వారు గోదావరికి తూర్పు ఒడ్డున అంటే పడమర గోదావరి ఉన్న స్థలమున సీతాదేవిని కోల్పోయినారు. అక్కడ సీతాదేవి చెప్పినట్లు శ్రీరాములు వారు మాయాలేడిని తెచ్చుటకు వెళ్ళినారు. తరువాత సీతాదేవి చెప్పినట్లు అన్నగారిని వెతుకుటకు లక్ష్మణుడు వెళ్ళినారు. పడమర పల్లము నది వలన సీతాదేవి లక్ష్మణుడు గీసిన రేఖలను కూడా స్వతంత్రించి దాటి అవస్థలకు గురి అయినది. సాక్షాత్తు విష్ణునారాయణమూర్తి శ్రీరాములు వారు కూడా వాస్తు ప్రభావమునకు లోనైనారు. శ్రీరాముల వారు సీతాదేవిని అన్వేషించుకుంటూ సరయూ నదికి పడమర ఒడ్డు మీద తూర్పు ముఖమైన కొండగుహలోయుండి సుగ్రీవ మైత్రి వాలివద హనుమంతుని చెలిమి పొంది రావణుని సంహరించి సీతాదేవిని పొందగలిగినారు. కావున ఈ వాస్తు చాదస్తము కాదు అని జాతి మతములతో పని లేకుండా వాడుకొనగలరు. మన స్థలమునకు పరిసరములలో దక్షిణము, పడమర, నైరుతి, వాయువ్య, ఆగ్నేయ దిశలలో చెరువులు, మిగులు పల్లములు ఉండుట శుభదాయకము కాదు. మన స్థలమునకు ఈశాన్యము, శ్మశానములు, అగ్నితో ఉండే యంత్ర కర్మాగారములు ఉండటం శుభదాయకం కాదు. మన స్థలమునకు తూర్పు, ఉత్తర, ఈశాన్యములు అగ్నితో ఉండే యంత్ర కర్మాగారములు ఉండుట శుభదాయకం కాదు. మన స్థలమునకు తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశలయందు చెరువులు, కోనేరులు, సరస్సులు, మిగులు పల్లములు గల స్థలములు ఉండటం శుభదాయకం. మన స్థలమునకు తూర్పు, ఉత్తర, ఈశాన్య, వాయువ్య దిశలలో కొండలు, గుట్టలు ఉండటం శుభదాయకం కాదు. మన స్థలమునకు దక్షిణ, పశ్చిమ దిశలలో నదులు, పంట కాలువలు ఉండటం అశుభం. మన స్థలమునకు తూర్పు, ఉత్తర దిశలలో పంట కాలువలు ఉండటం, నదులు ఉండటం శుభదాయకం. ఈ పరిసర వాస్తు ఆ గ్రామం మొత్తం మీద చెడు కానీ కీడు కానీ తక్కువగా ఉండును. దీని ప్రభావము ఎంత దూరము వరకు ఉంటుంది అనే నిర్ధారణ వాస్తు పండితులు అనుభవం మీద గుర్తించగలరు. ఇదమిద్దామని వ్రాయట సాధ్యపడదు, పరిశీలిస్తే మీకే బోధపడగలదు. తాజ్మహల్ లాగా మరొక కట్టడమును కట్టినను, లేక ఒక దేవాలయమును పోలి మరొకరికి దేవాలయమును నిర్మించినను ఒకే ఫలితములు కలగకపోవటానికి కారణం సహజ ప్రకృతి అనే పరిసర వాస్తులో మార్పు అని గమనించండి. తాజ్మహల్గా నిర్మించగలవారేమో గాని ఉత్తరము నదిని రద్దీగల 4 వైపులా రోడ్డులు తెచ్చుట అసాధ్యమని గుర్తించగలరు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గుడి వలె గుడి కట్టించగలము కానీ తూర్పున నది, ఈశాన్యము నడకలు తేలేమని గుర్తింపగలరు. మన కల్పిత వాస్తు పూర్తిగా చేసినను 70% ఉంటుంది. మిగిలిన 30% భౌగోళిక పరిసర అంటే సహజ వాస్తు మీద ఆధారపడుతుంది అని గమనించగలరు. కొత్త స్థలములు కొనువారు బ్రోకర్లు చెప్పే వాస్తుతో కాదు, ఫీజు పోయినను ఆ పరిసరములలో ఉన్న మీ స్వంత సిద్ధాంతులతో చూపించుకోండి, అది మేలు. సహజ ప్రకృతి సరిలేని ఇంటిలో చుట్టూ ప్రహరీ గోడలు పూర్తి శాస్త్రీయముగా నిర్మించుకోవాలి. చేర్పులు మార్పులు ప్రజ్ఞాన్వితమైన వాస్తు పండితుల సమక్షంలో చేసుకొనిన మేలును పొందుతారు. సహజ ప్రకృతి సరిలేని ఇండ్లు కలిసిరాని ఎడల అవకాశముంటే మారుట మిక్కిలి శుభదాయకముగా గుర్తించగలరు. చూశారు కదా, పరిసరాల వాస్తు ప్రభావము మన మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఎలాంటి అవస్థలకు గురి చేస్తుందో. ఈ వీడియోను చూసి అయినా
వాస్తు మీద మీ సందేహాలు నివృత్తి అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.